హర హర మహాదేవ్. ఈరోజు ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న మహాశివుని 3 అత్యంత రహస్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. వీటి గురించి మీరు బహుశా ఎప్పుడూ విని ఉండరు. రండి వాటి రహస్యాలను తెలుసుకుందాం. 1. బోరేశ్వర మహాదేవ్ ఆలయం, మధ్యప్రదేశ్. శివలింగంపై మీరు ఎంత నీరు సమర్పించినా ఆ నీరంతా శివుడు తనలో కలిపేసుకుంటాడు. పురాతన కాలం నాటి ఈ బోరేశ్వర మహాదేవ్ ఆలయం ఉజ్జయిని నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న దంగ్వాడలో ఉంది. ఇక్కడ మహాదేవుడు స్వయంభూలింగ రూపంలో దర్శనమిస్తాడు. విశేషం, బోరేశ్వర మహాదేవుని దర్శించుకుంటే 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత ఫలితం కలుగుతుందని నమ్ముతారు. రహస్యం, ఇక్కడి శివలింగం పానవట్టంలో మీరు ఎంత నీరు పోసినా అది నిండదు, అలాగని తగ్గదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చంబల్ నది ఈ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ ప్రవహిస్తుంది. నంది మహారాజు రాత్రిపూట ఇక్కడ తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారని స్థానికుల నమ్మకం. రెండు, బృహదీశ్వర ఆలయం, తమిళనాడు. మహాశివుని ఈ ఆలయానికి ఉన్న ఒక వింత ఏమిటంటే, మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయ శిఖరం యొక్క నీడ భూమిపై ఎక్కడా పడదు. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు 1 దీనిని నిర్మించారు. నిర్మాణం, ఇది పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మించబడింది. 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ లేదా ఇతర జిగురు పదార్థాలను వాడలేదు. ఆశ్చర్యకరమైన విషయం, ఆలయ పరిసరాల్లో 60 కిలోమీటర్ల వరకు ఎక్కడా గ్రానైట్ రాయి దొరకదు. 3000 ఏనుగుల సహాయంతో ఈ రాళ్లను ఇక్కడికి తరలించారని చెబుతారు. విశేషం, ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఉంది. దీని పానవట్టం ఆలయంలోని 2 అంతస్తుల వరకు విస్తరించి ఉంటుంది. అలాగే ఇక్కడ 13 అడుగుల పొడవైన భారీ నంది విగ్రహం కూడా ఉంది. ఇది యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశం. మూడు, లక్ష్మణేశ్వర మహాదేవ్ ఆలయం, ఛత్తీస్గఢ్. ఇప్పుడు మనం 1,00,000 రంధ్రాలు ఉన్న శివలింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖరోద్ పట్టణంలో ఉంది. పురాణం, శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. అందుకే దీనిని లక్షీలింగం లేదా లఖేశ్వర మహాదేవ్ అని కూడా పిలుస్తారు. రహస్యం, ఈ శివలింగంపై 1,00,000 రంధ్రాలున్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైన రంధ్రం ఉంది. దానిని పాతాళగామి అంటారు. అందులో మీరు ఎంత నీరు పోసినా అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్షయకుండం, ఈ లింగంపైనే ఎప్పుడూ నీటితో నిండి ఉండే మరో రంధ్రం కూడా ఉంది. దానిని అక్షయకుండం అంటారు. శ్రీరాముడు ఇక్కడే ఖరదూషణ అనే రాక్షసులను వధించాడని, అందుకే ఈ ఊరికి ఖరోద్ అనే పేరు వచ్చిందని చెబుతారు. దీనిని ఛత్తీస్గఢ్ యొక్క కాశీగా భావిస్తారు. ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచం అంతా ఈశ్వరమయం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ D9014 సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి.